గురుభ్యో నమః. లలిత త్రిశతి ఈనాటి నామం. ఈ నామము పేరేంటంటే లక్షణోజ్వల దివ్యాంగి. అర్థమైందండి? అంటే ఏంటండి లక్షణోజ్వల దివ్యాంగి అంటే? ఈ నామరూప దేవత గురించి కానీ శక్తి గురించి కానీ తెలుసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది. అర్థమైందా? తెలుసుకుంటే, చేయక్కర్లేదండి. స్వానుభవం తెలుసుకుంటే నా సొంత సబ్జెక్ట్. సరే, ఆత్మజ్ఞానం వచ్చిందనుకోండి, ప్రతి మానవుడికి ఏమవుతుంది? పాపము అంటదు. ఏ ప్రాణికైనా బుద్ధి ఉన్న ప్రాణులు మానవులు. చరమదశే ప్రాప్తే భూలోక జన్మ. అర్థమైందండి? ఇక్కడ నుండి ఈ భూలోకంలో జన్మించి భారతదేశంలో మళ్ళా జన్మ ఉండొచ్చు, లేకుండా చేసుకోవడానికి నీ చేతిలోనే కత్తి పెడతాం జరుగుతుందండి. ఎవరు? పరమాత్మ. ఈ నామరూప దేవత తెలుసుకుంటే పాపం అంటది అంటున్నాను కదండి. ముసలితనం రాదండి, ఎప్పుడు యవ్వనం ఉంటాడు. అయిదండి, మేము యవ్వనం ఉంటే రాజుల్లాగా 50-60 పెళ్ళిళ్ళు, అబ్బే ప్రాపంచికంగా కాదు, ఇంటర్నల్గా ముసలితనం రాదు. మృత్యువు కూడా రాదండి వీళ్ళకి. మృత్యువుకే మృత్యువు నచ్చమవుతామంటారు. ఆయన కూడా రాడు. వీళ్ళ జోలికి భయపడతాడు. అమ్మ ఈ జోలికి పోకూడదు వాడు. ఎవరి జోలికి? లక్షణోజ్వల దివ్యాంగి అనబడే శక్తి గురించి తెలుసుకున్న వాళ్ళకి. మీకు చెప్పరెవరు, గుర్తుపెట్టుకోండి. శోకం రాదు వీళ్ళకి, ఆకలి దప్పికలు ఉండవు, ఎప్పుడు ఆనందంగా ఉంటూ ఉంటారు. ఎవరు? ఈ నామరూము తెలుసుకున్నవాళ్ళు చాలు, నువ్వేం చేయక్కర్లేదు. సరేనే, మరి మేము గుళ్ళు గోపురాలు పోయి ఏదో చదివింపులు ఇచ్చి రికమెండేషన్ చేయిస్తామండి, వాటి గురించి ఏం లాభాలు ఉండవా? మేమేదో పురాణాలు చెప్పిన మాటలన్నీ మేము మా పిల్లల పేరు మీద అక్కడిక్కడ డొనేషన్లు కట్టి బాగా గుట్టలు చేస్తున్నామండి అంటే, అబ్బే వాటి గురించి శృతుల్లో ఏం చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పలేను. మీరు వాళ్ళనే అడగాలి. చెప్పిన వాళ్ళని అడగానే చూపించమంటే వాళ్ళు చూపిస్తారు. ఇదైతే నేను చెప్పగలుగుతా. ఇదైతే నేను కొన్ని రోజుల్లోనే మీకు ప్రాక్టికల్ చెప్పగలుగుతాను. సరేలేండి, మరి అదంతా పక్కన పెట్టండి. మరి దీని గురించి మేము బాగా దృఢంగా నమ్మాలంటే, ఏదైనా ఒక ప్రామాణికంగా చెప్పండి అంటే, ఒకసారి ఇప్పుడు మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు కదా, వీళ్ళు తిరగకముందు వీళ్ళందరూ మనుషులే. ఎవరు? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, సమ్మక్క, సారక్క, ఎల్లమ్మ, పుల్లమ్మ, మొత్తం మనుషులే ఒక్కప్పుడు. అంటే మీకు అర్థం అవ్వాలని నేను చెబుతూ వాళ్ళని నేను విమర్శించట్లేదు, పొగడతలేదు. నాకు అనవసర విషయం. నేను మీకు చెబుతుంది ఏంటి? శృతులు అంటే ఏంటి? ఉపనిషత్తులు. మానవ జాతికి పరమాత్మ ఇచ్చినవి, వాటి ప్రకారం చెబుతున్నాను. వీళ్ళందరూ మీరు ఇప్పుడు పూజించే వాళ్ళు మొత్తం పెద్ద 1000-2000 ఎకరాల ఖాళీ స్థలంలో మొత్తం మీటింగ్ పెట్టుకున్నారు ఈ దేవుళ్ళందరూ. ఈ ప్రవచనకారులు, తర్వాత వచ్చేసి ఈ మిగతా మొత్తం మనుషులందరూ 2 వర్గాలు. ఆ వర్గం మనుషులు ఒక వర్గం, ఈ మనుషులు ఒక వర్గం, 2 ఎదురుబెదురుగా ఉన్నారు. ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఎట్టున్నారు? అట్టున్నారు. ఎప్పుడు? కృతయుగంలో. అని మీకు అలంకారం కోసం ఇవన్నీ చెబుతున్నా ఉండి మొత్తం సరే ఎదురు కూర్చొని మరి ఏంటో మరి మనందరం ఏదో ఒక వీళ్ళు ఒక వర్గం రాక్షసులు, ఒక వర్గం దేవతలు. ఈ రాముడు, కృష్ణులంతా దేవతా వర్గానికి చెందిన వాళ్ళగా భావించాలి మీరు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లన్నీ దేవతల అలవాట్లు కాబట్టి. ఈ మానవ వర్గంలో ఉన్న వాళ్ళందరికీ రాక్షసుల అలవాట్లుగా భావించాలి మీరు. ఎదురు కూర్చొని మరి ఏంటంటే మనం పోతున్నాం, వస్తున్నాం, మన పరిస్థితి ఏంది అనగానే మనం ఎట్లా తెలుసుకోవాలి? మీరు గొప్పోళ్ళు, నేను గొప్పోళ్ళు. అర్థమైందండి? మన ఇద్దరు ఎవరు గొప్పోళ్ళు ఏంటి? మన తర్వాత తరాలు మనల్ని ఎట్లా తెలుసుకోవాలి, మనం ఏం చేయాలి? దీనికని కొన్నాళ్ళు ఇద్దరు పోగొడుకుంటారు. అబ్బాయి తెలియలేదు కదా, ఏం చేద్దామంటే ఈ 2 వర్గాల్లో కొంచెం మంచి వేదం, శ్రీ విద్య, ఉపాసన వీళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చెబుతారంటే, అది మీరు పోట్లాడుకోవకండి, మీరిద్దరూ పలానా ఆశ్రమానికి వెళ్ళండి. ఆ ఆశ్రమంలో పరమాత్మ అంశ అయినటువంటి పవర్ అంతా ఆయనకి, ఆయన పేరు ప్రజాపతి అంటారు. మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను.
ఆయన దగ్గరికి పోండి, పోతే మీకు ఆయన అన్నీ చెబుతాడు అంటే, సరే అండి మేము ఇంతమందిని పోతే మరి ఆశ్రమంలో భోజనాలు గిజనాలు మాకంతా న్యూసెన్స్ అయింది. ఆయనకి ఏం చేయాలంటే మీలో ఇద్దరు వెళ్ళండి అంటాడు. లాటరీ వేసుకుంటారు ఇద్దరు, ఈ రెండు వర్గాలు వేసుకున్నప్పుడు లాటరీలు వేసుకోగానే పేర్లు ఇవన్నీ పేర్లు రాస్తే కుదరదుగా. ఒకడు దేవతలు ఒకడు రాక్షసులు అని చెప్పి రాసుకుంటారు. రాసుకొని లాటరీ వేయగానే ఓకే బయటకు వస్తాయి. దేవతల తరఫున ఒకడు నించుకుంటారు, అతని పేరు ఇంద్రుడు అని పెడతారు. ఈ మనుషుల్లో కొంతమంది తరఫున లాటరీ వేస్తే ఆయన పేరేమో విరోచనుడు అని వస్తుందండి. అంటే రాక్షసులకు అధిపతి అతను. ఎవరు? విరోచనుడు. రావణాసుడు, కుంభకర్ణుడు, హిరణ్యకుడు మా అంటారు రాక్షసులు అంటారు కదా, వీళ్ళందరూ క్యాప్టెన్ అతను. అప్పటి స్టోరీ అండి ఇది. అంటే మీకు అలంకారం కోసం కొంత వివరంగా చెబుతున్నా. ఈ ఇద్దరు ఈ మొత్తం ప్రజలందరూ వీళ్ళిద్దరిని ఓకే చేస్తారు. మీరే చెబితే మాకు అదే, మేము ప్రజలకు అదే చెబుతాం అని ఇద్దరు ఓకే చేస్తారు. ఒకడు విరోచనుడు, ఒకడు ఇంద్రుడు. ఇద్దరు కలిసి బయలుదేరి ఆ బ్రహ్మ అనబడే అటువంటి పరమాత్మ అంశ, అర్థమైందండి? పరమాత్మ ఆకాశంలాగా ఉంటాడు. ఆయన భూమి మీదకి రాడు కదా, భూమి ఉండాలిగా, గ్రహాలన్నీ ఉండాలిగా, తిరుగుతూ ఉండాలిగా. ఆయనకి ఎందుకు వస్తే ఏమి ఉండదు కదా, మొత్తం శూన్యం అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఆయన రూపం ఎలా మారుతుంది? గోణి గర్గురమిత్ఫనాం చితముఖాం కౌటిల్య చింతాపరాం ఉగ్రాం కాళిమకాల మేఘ పఠల చన్నోరు తేజస్విని క్రూరాం దీర్ఘ వినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం ధ్యాయే త్రోకడముఖీం. ఈ విధంగా వస్తే ఆయన మళ్ళా భూమి మీదకి రావాలంటే కాబట్టి ఇప్పుడు జరిగే పని కాదు. వీళ్ళందరూ పోతారు, ఆ పరమాత్మ అంశ బ్రహ్మ దగ్గరికి పోతారు. అంటే గురుగారు మరి ఏంది మా పరిస్థితి? మేమందరం దేవతల ప్రతినిధిని, నేను ఇంద్రుడు అంటారు నా పేరు, ఈ జాతి మొత్తానికి విరోచనుడు క్యాప్టెన్, మరి ఏం చేయాలండి? మాకు ఎవరు గొప్పోళ్ళు ఈ విషయంలో అంటే, నేను పరమాత్మ అందరికంటే మోస్ట్ పవర్ఫుల్ అని మీలో కూడా ఉంటాడండి. కాబట్టి మీరు అందరూ ఆయన తెలుసుకుంటూ జాగ్రత్తగా చేయండి, ఊరికి డబ్బులు వేస్ట్ చేసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టవాలి. మేము ఎట్లా తెలుసుకోవాలండి అంటాడు. అప్పుడు ఇద్దరిని ఎదురు కూర్చోబెట్టి ఇద్దరే వెళ్ళేది జన్మందరూ కోరుగా. సరే వీళ్ళు భోజనాలు పెట్టి ఇంక పంపించే ముందు చెబుతాడు, మీ కనుపాపలలో మెదులుతూ ఉంటుంది. ఆ మెదిలే పరపురుషుడి పేరు ఆత్మ. ఆ ఆత్మకి అభయము అమృతము అదే పరబ్రహ్మం. ఈ బ్రహ్మగారు అనబడేటువంటి ఈ పరమాత్మ అంశ అయినా అని చెబుతాడు ఇద్దరికి. మీ ఇద్దరి కళ్ళల్లో కనుపాపల్లో ఉంటాడు. ఆయన పేరు ఆత్మస్వరూపుడు, ఇద్దరిలో ఉన్నాడు. కాబట్టి నీ ఇద్దరిలో ఉన్నారని ఎట్లా తెలుసుకుంటామండి? ఏంటంటే ఆయన లేడనుకోండి, ఓ మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళిద్దరికి అర్థం అవ్వాలిగా. మీరు కూడా వింటున్నవాళ్ళు మీరు కూడా మాకు ఇది కొత్త సబ్జెక్ట్ ఉందండి, ఎప్పుడు ఎవరు చెప్పని చెబుతున్నా అంటారని చెప్తున్నా. ఇది ఒక గుట్టనే ఒక గోడంలో మామిడికాయలు పోస్తారు. పోసి ఏం చేస్తారంటే పండిన తర్వాత అమ్ముకోవాలి కదా, పండగ ముందే కోస్తారు కదా. పెట్టిన తర్వాత ఓ 2 రోజులు కొన్ని కాయలు అమ్ముతారు, 2 రోజులు కొన్ని కాయలు అమ్ముతూ ఉంటారు. ఒకవేళ ఏ రోజుకు 2 రోజులకు ఒకసారి కాయలు మార్చకపోతే పాతవి కుళ్ళిపోతే తీసి బయట పారేస్తారు. ఆ విధంగా కళ్ళల్లో కనుపాపల్లో పరమాత్మ అంశ లేకపోతే తీసి బయట పారేస్తారు. ఇది శ్రీ విద్యోపాసకులు కొంతమంది ఇది గమనించి చచ్చిపోయిన తర్వాత కళ్ళు దానం ఇవ్వాలంటే ఆలోచిస్తుంటారా? మనం ఇది పరమాత్మ అంశం మనలో ఉంది కదా, అవతలోడు కళ్ళు పెట్టుకునేవాడు అలాంటివాడు ఏందో ఇవన్నీ చెప్పలేక కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది దీన్ని రకరకాలు ఆలోచిస్తుంటారు. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి మీరు ఎట్లా ఆలోచిస్తారు మీ ఇష్టం, నాకు అనవసర విషయం. వీళ్ళిద్దరికి ఆ మాట చెబుతాడు, సరే అని చెప్పి వీళ్ళిద్దరు ఓకే అని విని నీటిలో కనిపించే ప్రతిబింబం, అద్దంలో కనిపించే ప్రతిబింబం, ఈ రెండిట్లో ఏది ఆత్మరూపం అని మళ్ళీ అడుగుతారు వాళ్ళు. ఈ మామూలు కాదు కదండి వీళ్ళు. దేవతల ప్రతినిధి దేవేంద్రుడు, మానవుల ప్రతినిధి ఈరోజు ఇద్దరు మామూలు ముదురు టెంకెలు. నాయన నేను మొదట కళ్ళల్లో మెరిసే ఏ పురుషుడు వర్ణన వీటిల్లో ప్రతిఫలిస్తుందో ఆ పురుషుడే ఒకేసారి నీళ్లలో అద్దాలలో ఉంటాడు. మీకు అనుమానం వస్తే మీరు వెళ్ళి చూసుకోండి, మీ అనుభవాలు అప్పుడు చెప్పండి, నేను నమ్ముతాను. ఓవరకు వాచా పురాణం పురాణ ప్రవచనలా చెప్పవాకండి మీరు అని బ్రహ్మ కసురుకుంటాడు. సర్లేండి కసురుకోవాకండి అని చెప్పి ఇద్దరు విరోచనుడు కానీ వీళ్ళు దేవేంద్రుడు ఇద్దరు మెలకుండా ఇంకా బయలుదేరతారు.
ఇద్దరికి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే శుభ్రంగా బట్టలు మంచి ఇద్దరు పవర్ఫుల్ వాళ్ళు కదా, స్నానాలు గినాలు చేసి శుభ్రంగా చెరువులో మంచి వస్త్రాలు ఆభరణాలు ధరించి నీటిలో మొహం చూసుకుంటారు. అరే గురువుగారు చెప్పారు కదా చూసుకోమని, నీళ్ళలో పరమాత్మ మనకు కూడా కనపడతాడు కళ ద్వారా. ఆ తర్వాత ఏం చేశారో చెప్పండి అని చెప్పాడు కదా ఆయన. ఇంకా చూస్తారు, చూసిన తర్వాత ఇద్దరు ఓకే సాటిస్ఫాక్షన్ అని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు. ఆయన చెప్పింది సత్యమని నమ్ముతారు వీళ్ళు. అభయము అమృతమయమైన ఆయనే ఆత్మ, అదే పరబ్రహ్మం అని చెప్పాడు కాబట్టి నమ్మారు, బయలుదేరారు. ఈ ఇంద్రుడు విరోచనుడు ఇద్దరు ఆత్మ గురించి తమకు బాగా తెలిసిందిలే. ఒకరు గంట సేపు సంవత్సరాల తరబడి జీవితాల తరబడి పోటాడుకొని మనం గుళ్ళు వాహరాలు తిరిగి వచ్చాము ఇప్పటిదాకా, ఇక అంత వేస్ట్ అని చెప్పి బయలుదేరి ఇద్దరు కలిసి మాకు తెలిసిపోయింది పరమాత్మ గురించి, మేమే పరబ్రహ్మం, నేనే అహం బ్రహ్మ, నేనే అయమాత్మ బ్రహ్మని ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. బయలుదేరి వస్తారనమాట. ఎవరికి వీళ్ళ దగ్గరికి. సరే, ఎవరైనా దేవతలైనా సరే రాక్షసులైనా సరే ఏ ప్రాణి అయినా శరీరాన్ని ఆత్మ అని భావించటం పతనహేతువు, మృత్యుహేతువు. అర్థమైందండి? శరీరం ఆత్మ అనుకోవటం పతనహేతువు, మృత్యుహేతువు. సరే, ఈ రాక్షసుల తరపున వచ్చిన విరోచనుడు ఆత్మ గురించి ఈ ఋషి చెప్పిందిని మొత్తం మానవ జాతి మొత్తానికి క్యాప్టెన్ కదా, వాడు వచ్చేసి అందరికి ఇదే చెబుతాడు. ఏమని? పరమసత్యం నేను తెలుసుకున్నాను అబ్బాయి, దేహమే ఆత్మ, కళ్ళల్లో ఉంది కాబట్టి కళ్ళు శరీరంలో ఉంటాయి కదా, ఇదే ఫిక్స్. మీరందరూ మీ శరీరాన్ని పూజించుకోండి, మీ ఇంద్రియాల సుఖం అనుభవించండి, దిల్కుషిగా ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి, లేకపోతే కాస్త జుట్టు ఇవ్వండి, చెవులు కుట్టించుకోండి, ఓ పేరు పెట్టుకోండి, మీకు తిరుగులేదు. ఇంకా నేను పరమాత్మ అంశ దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను, మనం మొత్తానికి క్యాప్టెన్ నన్ను పంపించారు కదా మీరు, వెళ్ళాను, ఇంద్రియాల సుఖమే శరీరం ఆత్మ అని చెబుతాడు. సరే, ఈ దేవతల తరఫున వచ్చాడు కదండి, రాముడు కృష్ణుడు వీళ్ళందరి తరఫున ఒకడు వెళ్ళాడు కదా, ఆడి పేరు ఇంద్రుడు. వాడికి అనుమానం వచ్చేసింది. ఏందిరా ఆయన గురువుగారు చెప్పింది అనుమానం ఉంది, ఒకసారి మొత్తం మనం రీషూట్ చేస్తారు చూడండి, ఏదైనా మర్డర్లో మానభంగాలు అయినప్పుడు పోలీసులు ఆ విధంగా రీషూట్ చేసుకుంటాడు. మొత్తం చేసుకుంటే వీడికి ఏమనిపిస్తుంది అంటే, అరే మంచి వస్త్రాలు కట్టుకొని నీళ్ళలో చూస్తే నేను కనపడ్డానికి కరెక్టే ఆత్మ అని. మరి కుంటివాడై చూశాడు ఇంకో కుంటివాడిలాగా, గుడ్డివాడు చూస్తే గుడ్డివాడిలాగా నీళ్ళలో అదే రూపం కనపడుతుందిగా. మరి మరణాంతరం శరీరం లేనప్పుడు ఆత్మ ఏమవుతుంది? మనం చచ్చిపోయామండి, అప్పుడు ఆత్మ ఏమవుతుంది? మృత్యువాత పడే ఆత్మ. ఈ శరీరాన్ని అమృతమయ్యడగు ఆత్మ అనటంలో అర్థం లేదు. అర్థమైందండి? తీసి బయట బారేస్తారు కదా, దీని ఆత్మ అని చెప్పేది ఆయన ముసలాయన మనకి మోసం చేశాడు. మొత్తానికి జరుగుతుంది కుంభకోణం, దీని మొత్తాన్ని కమిటీ వేయాల్సిందే అని అనుమానాలు తీరకుండా మళ్ళీ ఏం చేస్తాడు? వెనక్కి వెళ్తాడు. వీడొచ్చేసాడు, మానవుల ప్రతినిధి అయినటువంటి విరోచనుడు వచ్చేసాడు, వీళ్ళందరికీ చెప్పాడు, మనం పొద్దున్నే గుళ్ళు గోపురాలు జరగండి, మీ శరీరంలో హాయిగా పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కానండి, మంచి మంచి భోజనాలు తినండి, బాగా వాటేసుకోండి, కింద వేసుకొని పైన రకరకాలు చెప్పాడు. వీళ్ళందరూ మానవ లోకాన్ని మొత్తాన్ని ఓకే చేశాడు. ఆయన ఒప్పుకోవట్లా, వాడికి అనుమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. దేవతల తరపున వెళ్ళి మళ్ళా దగ్గరికి పోతాడు, ఋషి దగ్గరికి పోయి, నువ్వు ఏందా మళ్ళా వచ్చావు, మీ ఇద్దరికి చెప్పారు కదా, పద్దాగా టైం వేస్ట్ చేస్తారు, ఊరికే పని పాట లేకుండా మీకు ఇచ్చి 5,000 10,000 నేను ఇవన్నీ చెబుతానండి. ఆయన మీ ఎంత కావాలంటే అంత ఇస్తాంలేండి డబ్బులు, మీరు వివరంగా చెప్పండి నాకు అంటే, శరీరంలో కానీ శరీర ఛాయలో కానీ నాకు ఏం విశేషం కనపడతలేదండి, గతంలో నేర్చుకున్న తృప్తి లేదు, ఆత్మజ్ఞానం మళ్ళీ మీరు పరమాత్మ గురించి నాకు వివరంగా చెప్పాలి ఇంకోసారి అని మళ్ళీ డబ్బులు ఇస్తాడు. సరే ఓకే, ఈ డబ్బులు ఇచ్చితే ఇచ్చాడే కానీ ఇది మంచి ఇంట్రెస్ట్ ఉందని కూర్చోబెడతాడు. కొన్ని సంవత్సరాలు మళ్ళీ అనుష్ఠానం చేయిస్తాడు, మళ్ళీ శ్రీ విద్య పూర్ణ దీక్ష మంత్రాలు చేయించి అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఓకే, స్వప్న ప్రపంచంలో పడుకుంటాడు కదండి, స్వప్న ప్రపంచంలో ప్రభువులాగా స్వేచ్ఛగా విహరించేవాడే ఆత్మస్వరూపుడు పరమాత్మ అంటాడు. డబ్బులు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, వీడికి చెప్పేశాడు, నువ్వు పడుకుంటావు కదరా, నిద్రపోతుంటావు, ఇప్పుడు మీ ఇల్లు 6x4 సైజుతో దర్వాజాలు పెడతావు కదా అంటే మీకు అర్థం అవ్వాలని చెబుతాను.
సపోజ్ బాహుబలిలో ప్రభాస్ రథం వచ్చేసి 100 అడుగులు ఉంటుంది. నువ్వు స్వప్నంలో ఏం చేస్తావు? నీ ఇంట్లో పడుకుని బెడ్రూమ్లో ఉంటావు. నీ స్వప్నంలో నువ్వు ప్రభాస్ రథం ప్రభాస్లాగా ఎక్కుతావు, దిగుతావు, చేస్తావు. మామూలు విషయమా? వాస్తవాలేగా. ఆయన కరెక్టేనండి, మీరు బలి చెప్పారు, ఓకే ఓకే అని చెప్పి బయలుదేరేస్తాడు. అర్థమైందండి? సరే వెళ్తుంటే ఇది మళ్ళీ అనుమానం వస్తుంది. దేవతలు శ్రీ విద్య గతంలో నేర్చుకున్నాడు, కొంత కొద్ది గొప్ప అనుభవం ఉంది కదా, ఇక అనుమానాలు వస్తున్నాయి మళ్ళీ. ఇదేంటి బాబు, స్వప్నాల్లో అనుభవించే చైతన్యమైనటువంటి ఆత్మ ఎలా అవుతుంది? ఆ రూపము మనకు ఒక్కోసారి కళ్ళలో ఎవరో పీడిస్తున్నట్టు అనిపిస్తుంది కదా, మనం అప్పుడు ఏడుస్తుంటాం. అప్పుడు ఈ ప్రభాసులు కనపడరు, మనకు అప్పులోళ్ళు కనపడతారు, ఏడుస్తూ ఉంటాం. పాపరహితము అభయమైన ఆత్మ దుఃఖపడదు కదా, ఆ పరమాత్మ దుఃఖం ఉండదు కదా, దుఃఖం లేనండి పరమాత్మ అంటారు. మరి ఇక్కడ ఏడుస్తున్నాను కదా నేను స్వప్నంలో, ఇది సత్యం కాదు, ఇదేదో డూబున్యం, ఆయన డబ్బులు తీసుకుని మళ్ళీ మోసం చేశాడు, ఏంద్రు ఇది అని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఎవరు? దేవతల ప్రతినిధి అని ఇంద్రుడు మళ్ళా వస్తాడు ఇలా ఈ గురువు గారి దగ్గరికి. ఏమంటే మీరు ఇది ఏందండి, ఇది మీరు ఇట్లా చెబితే అట్టండి, తప్పు కదండి, మేము నమ్మకంతో నేను మొత్తం మా వర్గం మొత్తం మా కులపోళ్ళందరి తరఫు నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు ఇట్లా మోసం చేయడం పద్ధతి కాదండి అంటే, సర్లేవా టెస్టింగ్ చేశారని నీ పవర్ అని కూర్చోబెట్టి మళ్ళీ కొన్ని రోజులు కూర్చోబెట్టి మళ్ళీ మంత్రాలు చేయించి శ్రీం హ్రీం శ్రీం మైం హ్రీం శ్రీం మైం క్లీం సౌ సౌ క్లీం మైం మైం కయ్యై లైం హ్రీం మైం ఓం భూహ ఓం భూహ ఓం సుహ ఓం మహ ఓం జనహ ఓం తపహ అసకహ హరీం సౌ క్లీం ఈ విధంగా అన్నీ చేయిస్తాడు మహానుభావుడి చేత. చేయించిన తర్వాత అప్పుడు చెబుతాడు, గాఢ సుషుప్తిలో సంతృప్తికరముగా ఆనందంగా ఉంటాడయా వాడే పరమాత్మ, నీలో ఉన్నాడు వెళ్ళమంటాడు. ఆ పోలే మంత్రం చేయించాడు నా చేత, రాజరాజేశ్వరి మంత్రం. ఓకే అని సరే నమ్మేసి బయలుదేరి దేవలోకానికి వస్తూ ఉంటాడు. మా ఇళ్ళ వర్గం వాళ్ళది. మళ్ళీ దారిలో మళ్ళీ అనుమానం వస్తుంది, ఇదేరా ఇట్లా చెప్పాడు, గాఢ నిద్రలో అనుభవిస్తున్నప్పుడు ఆత్మ అనుకుంటే ఆత్మ తనకు తాను తెలుసుకోలేని స్థితిలో ఉంటుందన్నమాట. అర్థమైందంటే, తనను తాను గురించి తెలుసుకోలేని అవ్యక్త తత్వం ప్రకాశవంతమైన ఆత్మ ఎలా అవుతుంది? అర్థమైందా? నువ్వు వెళ్తుంటే నేను పలానా ఎల్లయో పొల్లయో సత్యరమేశో ఏదో ఒకటి చెబుతారు, ఆదిశేషమూర్తనో బ్రహ్మాజ్యోతుల వెంకట శేష తలపత్యాయి ఇలాంటి పేర్లు చెబుతుంటారు కదా, ఆ పేరే లేకుండా ఉన్నటువంటి విధంగా ఇతను చెప్పిన మాట, ఇతనికి వచ్చిన అనుమానం మరి అలా ఉంటుంది కదా. అవి మీరు లేకుండా చీకటిగా ఉంది అనుకోండి, అది ఎట్ట అవుతుంది ఆత్మస్వరూపము? అబ్బాయి ఇదేదో మొత్తానికి మళ్ళా ఈయన నన్ను పెద్దగా మోసం చేసుకోవడం మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎవరి దగ్గరికి? బ్రహ్మ అనబడే పరమాత్మ అంశ దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఏంది మరి నువ్వు పెద్దగా ఇదే పని, నీకు నా డబ్బులని గాలి చేస్తున్నావు, నువ్వు ప్రవచనకారులు చెప్పినట్టు తిరిగినట్టు తిప్పుతున్నాను అంటాడు. సర్లే నీ పట్టుదలకు నేను మెచ్చుకుంటున్నాను, అది సామాన్యమైన విషయం కాదు. పరమాత్మ జ్ఞానం అంటే దశాబ్దాలు పడుతుంది, కోసాలు కదిలితే కానీ తెలీదు. నువ్వు ఓవరికి వచ్చి బెల్లం ముక్క పెట్టినట్టు రూపాయి పెట్టి కొబ్బరి పెట్టి చెబుతానేది నేను అల్లటపోడినా. ఇన్ని సంవత్సరాలు నేర్చుకొని ఇన్ని ప్రయోగాలు షట్ప్రయోగాలు బ్రహ్మజ్ఞానం అన్నీ నేర్చుకొని చెబుతాను ఓరకనే. సర్లేండి చెప్పొద్దులండి, ఇదిగోండి ఈ డైమండ్స్ తీసుకోండి అంటాడు. సరే తీసుకొని డైమండ్స్ ఆడ పెట్టి అంటాడు. పెట్టిన తర్వాత శరీరం అశాశ్వతమైనది, ఆఖరి క్షణాలు ఆసన్నం కాగానే శరీరాన్ని మృత్యువు కబళిస్తుంది. శాశ్వతమైన ఆత్మకు అశాశ్వతమైన శరీరమే ఆవాసం. అర్థమైందిరా అబ్బాయి నీకు? శాశ్వతమైన ఆత్మస్వరూపుడైన పరమాత్మ అనబడే షట్కూట నిలయ రాజరాజేశ్వరి బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణికి ఆవాసం శరీరమే. అర్థమైందా? వేరే దారి లేదు, ఆమెకు ఉండటానికి అవకాశం లేదు. అర్థమైందండి? శివశక్తి యుక్తో యది భవతి. అర్థమైంది? అట్లాగే శివుడు అంటే ఎవరు? నువ్వు. నీవు ఆ ఉంటే నువ్వు శివుడు, నువ్వు లేదా తీసవతలు పారేస్తారు. ఇది చెప్పాడు అన్నమాట ఈ ఋషి అతనికి. ఆత్మకి సుఖదుఖములు గుణదోషాలు అంటినట్లు, వాటితో సతమతం అవుతున్నట్లు ఆత్మ శరీరంతో సంబంధం ఏర్పరచుకోవటం వలన జీవులకి సుఖదుఖాలు ఏర్పడతాయి. అర్థమైందండి ఏం చెప్పాడు? చివరికి ఫైనల్గా ఈయన చెప్తున్నాడు, నువ్వు నీ శరీరమే ఆత్మ అనుకుంటున్నావు,
అనుకొని నా పిల్లం, నా పిల్లలు, నా అన్నము, నా మందు, నా బిర్యానీ ఇవన్నీ చెప్పుకుంటున్నావు. ఇక్కడ నాన్న పెట్టి నువ్వు లింకప్ చేసుకుని ఆత్మకి తగిలించుకొని నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాయన. నీ శరీరంలో ఉన్న ఆత్మకి నీకు సంబంధం లేదు. అది తెలుసుకోవాలంటే శ్రీ విద్య పూర్ణ దీక్షణ తీసుకోవాలి, వేదము, వేద అంగములు, వేద భాష్యము చదవాలి. అవైనా చదవాలి, ఇదన్నా తీసుకోవాలి. ఇంక వేరే హోప్ లేదు అబ్బాయి దీనికి. నువ్వు ఇంకా నేను చెప్పగలిగింది ఇంతకు మించి ఏం లేదు. శరీరం ఆత్మ నుండి విడిపడితే ఈ బంధము నుండి విముక్తి లభిస్తుంది. అంటే అదేంటంటే మరి భౌతిక విషయాల నుండి విముక్తి పొంది ఆత్మను మనసుకు ఇంద్రియాలకు విలక్షణమైనదిగా గ్రహించి తేజోమయుడిని భావించి అనుభవజ్ఞుడు ఆనందిస్తాడు. శ్రీ విద్యాపరులు ఏం చేస్తారండి? మీ నిన్న కూడా చెప్పా కదా, ఆనందం అనిపించుకుంటే ఇంద్రియాలకు సంబంధం ఉండదని. కళ్ళు మూసుకొని ఆనందం ఉంటాడు కదా, ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నీకు శరీరం వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం వస్తుంది. సామాన్యంగా రాదు. ఆత్మజ్ఞానం పొందినవాడు మరణ భయం, మృత్యు భయం ఇలాంటివి మొత్తం జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించటం అన్నిటి నుండి పటపట సంఖ్యలు తెంచుకుంటాడు. నిరామయ నిశ్చలమైన పరమాత్మ జ్ఞానం అంటారు దాన్ని. అబ్బో అది వల్ల కాదండి. శాస్త్రోక్తముగా అర్థమైందండి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇది తెలుసుకోవడానికి రెండే వర్గాలు ఉంటాయి పూర్వకాలం. ఇప్పట్లాగా ఉండమండి, గుర్తలు ఉన్నాయి ఇప్పుడు. రెండే వర్గాలు, ఒకడు బ్రాహ్మణుడు, ఒకడు శూద్రుడు. అదేంటంటే మీరు అట్ట శృతుల్లో ఉందే. బ్రాహ్మణుడు అంటే ఎవరు? పరమాత్మ నేనే అని తెలుసుకున్నాడు. శూద్రుడు ఎవరు? పరమాత్మ జ్ఞానం లేనివాడు. ఎక్కడో ఉన్నాడు, మాకేదో చేస్తాడు, అది కాదు కదా అని ఈ విధంగా మొత్తం చెబుతాడు. చెప్పి ఈ యొక్క దేవతల ప్రతినిధి మీరందరూ తెలుసుకున్న వాళ్ళందరూ దేవతలు అయిపోతారు. పోండి మీ దగ్గరికి రోజు వస్తారు ప్రజలు ఇంకా అంటాడు. అది లేకపోతే వీళ్ళందరూ దేవుళ్ళు అయిపోయారు. అర్థమైందండి. పరమాత్మ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? దేవుళ్ళు అయ్యారు. తెలుసుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్, ఒక విత్తనం తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన విత్తనం ఏరుకొచ్చుకోండి పోయి మార్కెట్లోకి వెళ్ళి. ఆ విత్తనంలో ఒక గాజు గ్లాసులో పెట్టి దాన్ని ఎదురుకుండా కూర్చోండి. సపోజ్ ఆ విత్తనం ఒక మర్రి చెట్టు అనుకోండి. ఆ విత్తనములో ఆ మర్రి చెట్టు, దాని ఓడలు, దాని మీద పక్షులు, అది ఎన్ని కిలోమీటర్లు ఈ మొత్తం దాంట్లో ఫిక్స్ అయి ఉంటుంది కదా. అర్థమైందా? రేపు అది వస్తుంది. అవన్నీ నీకు కనపడలేదని చెప్పి అందులో లేదా? ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నామండి. ఇప్పుడు ర్యాకెట్ పంపించారు పైకి, సిగ్నల్స్ శాటిలైట్ లాగుతుంది. నువ్వు ఫోన్లో ఇప్పుడు నువ్వు చూస్తే బయట కనపడదు కదా. నువ్వు తలకైతే చూస్తే నీకు శాటిలైటు తర్వాత సిగ్నల్స్ ఇవి కనపడవు కదా. అలా అని ఫోన్ పని చేయట్లేదు అంటే కుదరదుగా. ఇవి సత్యమైనప్పుడు, ఈ సత్యం భౌతికంగా కరెక్ట్ అయినప్పుడు పరమాత్మ అసత్యం ఎలా అవుతాడు? హౌ? ఆలోచించండి. మరి ఏం చేయమంటారండి? మేము ఆలోచిస్తాం, కరెక్టే అండి, మరి మాకు వాస్తవమైంది చెప్పట్లేదు కదండి అంటే ఎవడు చెప్పేది? ఎవడా చెప్పాల్సింది? ఫోన్ దేనికి కొనుక్కుంటున్నారు? ఫోన్లోకి వెళ్ళండి. ఉపనిషత్తులు అంటే ఏమిటి? ఉపనిషత్తులు ఏ మానవుల కొరకు పరమాత్మ చెప్పాడు చూడండి, బయటపడుతుంది. అందుకని అవన్నీ తెలుసుకోకుండా ఊరికి మీరేదో ఊహించుకొని చెప్పినవన్నీ సత్యం కాదు కదబ్బా. సత్యం ఏంటి? దేవుడు అంటే ఎవరు? దయ్యం అంటే ఎవరు? మీకు ఇప్పుడు దయ్యాలు పోతాల గురించి చెబుతున్నా. నెగిటివ్ ఎనర్జీ ఆనాటి కాలం ఆ పేర్లు. ఇప్పుడు ఏమంటున్నారు? సైక్రాటిస్ట్ ప్రాబ్లమ్స్. ఈ రోజుతో కూడా దాని సబ్జెక్టు కూడా పూర్తి చేసేస్తాను. ఎందుకంటే కొంతమంది గురువుగారు మీరు షార్ట్ వీడియోలు చేయండి అని చెబుతున్నారు. అందుకని మీరు ఆలోచించండి. నేను చెప్పింది మీరు ఇప్పుడు దాకా చెప్పారు కదండి, మేము ఇది ఎట్లా నమ్మాలి? మీరు ఇంద్రుడి గురించి చెప్పారు, విరోచనుడు అంటే ఇట్టా అని చెప్పారు. మేము ఎట్లా నమ్మాలండి? మేము ఇవన్నీ మరి మాకు ఫలానా ప్రవచనకారులు అయితే ఫలానా మీరు
ప్రామాణికం పురాణాలు కాదని చెబుతున్నారు, శృతులకి ప్రామాణికం కాదంటున్నారు. మీది చెప్పింది అట్లా ప్రామాణికం అండి ఈ శ్రీ విద్యాపరంగా అంటే? చాందోపనిషత్తులో ఉంటుందయ్యా. ప్రస్థానత్రయం రాసిన శంకరాచార్య వారు అది అంగీకరించాడు. అర్థమైందండి? ఇక మీరు దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. మీరు వెళ్ళి ఉపనిషత్తులు వెళ్ళి తెలుసుకోండి. ఉపనిషత్తు ప్రస్థానత్రయంలో కానీ నేను చెప్పినవే ఉంటాయి సత్యం.